అంటే ఇప్పుడు ఆ చర్చలలో ఏం జరిగింది? ఎందుకు విఫలం అవ్వాల్సి వచ్చింది? అక్కడ కమిటీ అనేది కరెక్ట్గా లేదు. 4 వారాల వీక్ మేము 8 నెలల క్రితమే చెప్పినాము, ఆయన స్పందించలేదు, మమ్మల్ని చర్చలకు పిలవలేదు. 42 రోజులు అవుతుంది మేము సమ్మె నోటీస్ ఇచ్చి, ఆయన చర్చలకు పిలవలేదు. మేము సమ్మె దిగుతామని చెప్పడంతో నిన్న నైటు పిలిచారు. పిలిచి మళ్ళీ మాకు 4 days టైం కావాలని అడిగారు. వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. మాకు ఇచ్చే డిమాండ్లు అయితే ఏమున్నాయో వాళ్ళు తీర్చట్లేదు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇంత ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు. అప్పుడు కూడా ఆయన ఫేస్ చేసినాం. 55 రోజులు సమ్మె చేసినాం, 25 మంది చనిపోయారు. అప్పుడు కూడా అధికారంలోకి లేదు. రేవంత్ రెడ్డి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము బాగుపడతాము, మా ఉద్యోగాలు బాగుపడతాయి, మేము బాగుంటాం, మా కుటుంబాలు బాగుంటాయి, కొత్త ఇంక్రిమెంట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు డ్యూటీలు వస్తాయి, అందరికీ డ్యూటీలు వస్తాయని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి బస్సుల్లో ప్రచారం చేయడం జరిగింది.